నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పనికిరావు అని పడేసే వాటితో ఇంటికి అవసరమైన వాటిని ఇంట్లో ప్రతిరోజు చేసే పనులలో చిన్న చిన్న టిప్స్ పాటిస్తే పనిని సులువుగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లో ప్రతిరోజు యుటెన్సిల్స్ వాష్ చేయడం ఖచ్చితమైన పని. కనీసం అంటే రోజుకు 3 నుంచి 4 సార్లు చేస్తూ ఉంటాము. చేసిన ప్రతిసారి కింద నీళ్లు కారి ఫ్లోర్ అంతా క్లీన్ చేయాల్సిన పని ఉంటుంది. దీనికోసం ఒక పాత రైస్ బ్యాగ్ని కానీ షాపింగ్ బ్యాగ్ని కానీ తీసుకోవాలి. 2 వైపులా కట్ చేసుకున్న తర్వాత ఒక పాత దిండు కవర్ని రివర్స్ చేసి వీలైతే కుట్టుకోవడమో లేదో గ్లూతో కానీ అంటించుకోవచ్చు. దీన్ని డ్రైనర్ కింద పెట్టడం వల్ల నీటిని పీల్చుకుంటుంది కాబట్టి ప్రతిసారి ఫ్లోర్ క్లీన్ చేసే పని తప్పుతుంది. ఇంట్లో ఫేస్ క్రీమ్స్ వాడిన తర్వాత వాటిని పడేయకుండా శుభ్రంగా కడిగి పైన స్టిక్కర్ని తీసేసి ఏవైనా స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఈ స్టిక్కర్స్ని నేను ఎలా చేసుకున్నానో మన ఛానల్లో ఆల్రెడీ డీటెయిల్ వీడియో ఉంది. లింక్ ఐ బటన్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మార్కెట్లో ఇటువంటి 3-in-1 స్పేస్ సేవింగ్ ఆర్గనైజర్స్ ఉంటాయి. కానీ మన దగ్గర ఉండే ఒక్క బాస్కెట్ని 3-in-1గా ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చో చూద్దాము. ఒక థ్రెడ్ని తీసుకొని దాన్ని హోల్స్లో ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది 2-in-1 ఆర్గనైజర్గా రెడీ అయింది. ఇదే విధంగా ఇంకొక థ్రెడ్ని ఇన్సర్ట్ చేసుకుంటే 3-in-1 ఆర్గనైజర్ కూడా రెడీ అయిపోతుంది. ఇంట్లో వాడిన తర్వాత రైస్ బ్యాగ్స్ని గోధుమ పిండి బ్యాగ్స్ని పడేయకుండా వాటిని తీసుకుని 2 వైపులా కట్ చేసుకోవాలి. అన్ని వైపులా ఒక 1/2 ఇంచ్ పైన ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని 3/4గా ఫోల్డ్ చేసి పైన మిగిలిన 1/4 పార్ట్ని కూడా ఫోల్డ్ చేసి దీన్ని సెమీ సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన దాని మీద ఒక పేపర్ పెట్టుకొని దాని మీద ఐరన్ బాక్స్ని లో టెంపరేచర్లో పెట్టి 5 సెకండ్స్ పాటు ప్రెస్ చేస్తూ ఐరన్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని వైపులా జాయిన్ చేసుకుంటే ఒక ఫోల్డర్ రెడీ అవుతుంది. దీన్ని క్లోజ్ చేసుకోవడం కోసం ఒక డబుల్ సైడెడ్ టేప్ని కానీ ప్రెస్సింగ్ బటన్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా పాత క్లాత్ మిగిలిపోయి ఉంటే దాన్ని వేస్ట్ చేయకుండా పిల్లో కవర్స్ కానీ కుషన్ కవర్స్గా కానీ యూజ్ చేసుకోవచ్చు. ముందుగా పిల్లోని పెట్టుకొని దానికి సరిపోయే విధంగా క్లాత్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ డైరెక్షన్లో తిప్పి ఫ్యాబ్రిక్ గ్లూతో కానీ లేదంటే చేత్తో కానీ లేదంటే మిషన్తో కానీ కుట్టేసుకోవాలి. అంతే, సింపుల్గా ఇంట్లోనే కుషన్ కవర్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.